ఏఎం న్యూస్కి స్వాగతం. గిద్దలూరు పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో పట్టణ బీజేపీ అధ్యక్షుడు అప్పిశెట్టి ఉదయశంకర్ ఆధ్వర్యంలో మాజీ రాష్ట్రపతి స్వర్గీయ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా అబ్దుల్ కలాం చిత్రపటానికి అప్పిశెట్టి ఉదయశంకర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అప్పిశెట్టి ఉదయశంకర్ మాట్లాడుతూ అమరావతి నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం గత బడ్జెట్లో 15,000 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయడం హర్షించదగ్గ విషయమని, ఈ మేరకు బీజేపీ పార్టీ తరపున కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధికి కూడా కేంద్రం అధిక నిధులు మంజూరు చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసిందని తెలిపారు. ఇకపోతే వెనుకబడిన పశ్చిమ ప్రకాశం అభివృద్ధికి కూడా కేంద్రం నిధులు మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉందని, అందుకు రాష్ట్ర బీజేపీ నాయకత్వం కూటమి జిల్లా పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, నియోజకవర్గం కూటమి ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి కూడా తమ వంతు కృషి చేస్తున్నారని అన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తికి కేంద్రం పూర్తి బాధ్యత వహిస్తుందని కూడా కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయడం హర్షించదగ్గ విషయమని అన్నారు. ఇకపోతే గిద్దలూరు పట్టణంలో రాచర్ల గేట్ రైల్వే బ్రిడ్జి, సగిలేరు నది వల్ల పొంచి ఉన్న ప్రమాదాన్ని తప్పించే కార్యక్రమం, తాగునీటి సమస్య, అంతర్గత రోడ్ల నిర్మాణం, డ్రైనేజీ సమస్య, వీటన్నింటినీ పరిష్కరించేందుకు కూడా రాష్ట్ర బీజేపీ నాయకత్వం కేంద్ర ప్రభుత్వ సహాయంతో నిధులు మంజూరు చేయించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. జిల్లా అభివృద్ధికి, నియోజకవర్గ అభివృద్ధికి రాష్ట్ర మంత్రివర్యులు సత్యకుమార్, ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు మాగుంట శ్రీనివాసరెడ్డి, గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డిలు ప్రత్యేక కృషి చేస్తున్నారని, వారికి కూడా కూటమి పార్టీల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అప్పిశెట్టి ఉదయశంకర్ అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు భవనాసి వెంకట రామాంజనేయులు, మట్టిమల్ల పుల్లయ్య, మీనిగ రాజగోపాల్ రెడ్డి, షేక్ ఖాదర్ వలి, రామకృష్ణ, శ్రీనివాసులు తదితరులు పాల్గొనడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర ఆదేశాల మేరకు, జిల్లా ఆదేశాల మేరకు గిద్దలూరు బీజేపీ పట్టణాఫీస్లో డాక్టర్ అబ్దుల్ కలాం గారి వర్ధంతి సందర్భంగా ఆయనకి ఈరోజు ఘన నివాళులు అర్పించడం జరిగింది. అలాగే గిద్దలూరు నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు ఈరోజు ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ మనం చూసాము. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కేంద్ర బడ్జెట్ నిర్మలా సీతారామన్ గారు 15,000 కోట్ల రూపాయలు అమరావతికి బడ్జెట్ రిలీజ్ చేశారు. చాలా ఆనందంగా ఉంది. అది తక్కువ టైంలో అమరావతికి ఇంత ఫండింగ్ రావడం అనేది నిజంగా ఆంధ్రప్రదేశ్కు ఎన్డీఏ కూటమి తరఫున మేమందరం కూడా చాలా హ్యాపీగా వ్యక్తం చేస్తున్నాము. అలాగే పోలవరం ప్రాజెక్టు ఎంత ఫండింగ్ అయినా ఇచ్చడానికి సెంట్రల్ గవర్నమెంట్ ఈరోజు ముందుకు వచ్చడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి ఎన్డీఏ కూటమిలో ఈ 5 సంవత్సరాల్లో మంచి అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకెళ్తుందనేసి కూడా నేను గిద్దలూరు పట్టణాఫీస్ నుంచి తెలియజేస్తున్నాను. అలాగే ఈ గిద్దలూరు నియోజకవర్గంలో ముఖ్యమైన సమస్య తాగునీరు లేక ఈ 6 మండలాల్లో ఎంతో మంది ప్రజలు, మహిళలు రోడ్ల మీదకి వచ్చి ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఈ సగిలేరు వాగు ఏదైతే ఉందో ఈ సగిలేరు వాగు కూడా త్వరలో మన ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఎమ్మెల్యే గారు దాన్ని విజిట్ చేసి దాని పరిష్కారం కూడా చూసారనేసి ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. అలాగే రైల్వే బ్రిడ్జ్ చిన్నప్పటి నుంచి మనం చూసిన సమస్య గిద్దలూరు రైల్వే బ్రిడ్జ్. ఈ గిద్దలూరు రైల్వే బ్రిడ్జ్ కూడా మన ఎన్డీఏ కూటమి అభ్యర్థి మాగుంట ఎంపీఆర్ అయితే కానీ మన గిద్దలూరు నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో సహకరించడానికి ముందుకు ఆయన కూడా ఉన్నారు. కాబట్టి మన ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఎమ్మెల్యే గారితో కలిసి మేము ఈ రైల్వే బ్రిడ్జ్ అనేది త్వరలో కూడా ఒక 3-4 నెలల్లో కూడా శంకుస్థాపన చేయడానికి కూడా రెడీగా ఉన్నామనేసి గిద్దలూరు నియోజకవర్గ ప్రజలకు కూడా మేము వినిపిస్తున్నాము. ఆల్రెడీ ఎందుకంటే రైల్వే బడ్జెట్ 120 కోట్లకు ఎక్స్పెక్టేషన్ చేసి రైల్వే సెంట్రల్ రైల్వే వాళ్ళు ఆల్రెడీ ఫైల్ కూడా మూవ్ చేయడం జరిగింది. అలాగే త్వరలో మా జిల్లా నాయకత్వాన్ని రిక్వెస్ట్ చేసి మా జిల్లా అధ్యక్షులను కూడా ఢిల్లీకి తీసుకోవాలని కూడా మేము పార్టీ తరఫున నిర్ణయించుకుంటున్నాము. ఎందుకంటే ఈ రైల్వే బ్రిడ్జ్ అనేది చాలా ఇబ్బందికరంగా ఉంది. గిద్దలూరులో ఏదైనా ఎమర్జెన్సీ 108 పోవాలనుకుంటే ఒకసారి రైల్వే గేట్ పడితే చాలా ఇబ్బందికరమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు ప్రజలు. కాబట్టి తొందరలో మా జిల్లా అధ్యక్షుని తీసుకొని ఒకసారి ఢిల్లీ పర్యటన కూడా కేంద్ర మంత్రి రైల్వే మినిస్టర్ గారిని కూడా కలవడం జరుగుతుంది. కాబట్టి అలాగే ప్రకాశం జిల్లాని వెనుకబడిన ప్రాంతాల్లో చేసడం ముఖ్యంగా మేము చాలా ఆనందంగా వ్యక్తం చేస్తున్నాము గిద్దలూరు ప్రజలుగా. కాబట్టి అనేకమైన సమస్యలు ఈ 5 సంవత్సరాల్లో మేము ఎన్డీఏ కూటమి తరఫున ఎవరూ చేయనంత అభివృద్ధి, చరిత్రలో చేయనంత అభివృద్ధి మా ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే సపోర్ట్ తీసుకొని మేము సెంట్రల్ నుంచి ఏమైతే ఫండ్స్ కావాలో ఆ ఫండ్స్ కూడా మేము ఈయనకు ఎమ్మెల్యే గారికి సపోర్ట్ చేసి మేము అభివృద్ధికి తోడ్పడతామనేసి జనసేన కానీ, బీజేపీ కానీ, టీడీపీ కానీ 3 పార్టీలు కలిసి ఈ గిద్దలూరు నియోజకవర్గానికి అద్భుతంగా